Hi Andy, this is Suman. So please subscribe Anand TV. All the best. Good luck. Have a nice time. Because I myself, I was an artist. చిన్నప్పుడు ఈ ఆర్టిస్ట్ కాదు, ఈ ఆర్టిస్ట్ చిన్నప్పుడు నేను ఈ ఆర్టిస్ట్ ఇది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఏంటంటే సర్టన్ మొహాలు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అంటే ఎక్కడో ఆలోచిస్తున్నట్టు సంతోషం, మేబీ సమ్ లవ్ ఎక్స్ప్రెషన్స్, అది వేరే. సమ్ ఆర్ ఇమాజినరీ, యూ కాంట్ టెల్, ఇది అది డిస్క్రిప్షన్ చెప్పలేము, అదే ఉంటుంది. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ నేచర్, a color, maybe a rainbow, you know, a rainbow. I can compare this to a rainbow, which is in the sky. Different things are there. It's up to you to, because this is not water, this is somewhere in the sky. That's what I feel. Sky lo oka rainbow, or maybe oka varsham vachin tarvata there are certain colors which appear on the sky, which is, I take it in that form. నా ఇమాజినేషన్ అట్లా ఉంది. సో ఏవైనా ఇప్పుడు హరి గారు ఏంటంటే హీస్ వెరీ renowned in his work, and what I heard, I think it's more than 40 years since he is into this. This is an art, because నేను కూడా చిన్నప్పుడు స్కూల్ కాలేజ్లో I used to do a competition చెన్నైలో. We got lot of awards. My subject was nature, అంటే nature and wildlife, అంటే animals, different animals, elephant, lion, tiger and things like that. That was my subject. So the artist ఏంటంటే this is a passion and imagination and things like that. But he is like very good, because నేను ప్రతి almost all exhibitions కి వస్తుంటాను. So every time there is some change, and every time there is some difference in, and very dedicated. And main గా ఏంటంటే ఇప్పుడు ఈ పెయింటింగ్స్ లో వస్తున్న ప్రాఫిట్స్ ని వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతంగా తీసుకోకుండా they're doing some charity, blind, deaf, dumb, orphans, ఈ విధంగా చేస్తున్నారు. So that's why I attend more. ఎందుకంటే మన వల్ల ఏదైనా అట్లా హెల్ప్ ఎవరన్నా పిలిచి కాంట్రిబ్యూషన్ ఏదైనా చేయవచ్చా అని చెప్పేసి. సో ఆన్ ద హోల్ దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, దే హెల్పింగ్ సొసైటీ, అండ్ ఆల్సో ద ఆర్ట్ ఆల్సో ఈస్ బీయింగ్ డెవలప్డ్. సో బోత్ అనిత గారికి, హరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కలర్ఫుల్ పెయింటింగ్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? That's what I told you, no? Just now I told you my feelings and all that. Painting చూడడానికి సాక్షాత్తు శ్రీహరి వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు మాకైతే అనిపిస్తుంది. Thank you Andy. So I wish them all the best, and in future lo kuda we should go paintings. What I feel, మన ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ వీటి మీద పెయింటింగ్స్ చేసి ఇవి విదేశాలకి వెళ్ళాలి. ఎందుకంటే ఇండియా ఇస్ అ బుకే ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ ఫీలింగ్స్ అండ్ ఆల్ దట్. సో మనం బయట వాళ్ళకి చెప్పడం కన్నా చూపిస్తే, అంటే ఆర్ట్ ఫామ్లో చూపిస్తే, అంటే కల్చర్ని, ట్రెడిషన్ని, బికాస్ ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ కల్చర్స్, ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ లాంగ్వేజ్. All that can be done and can be shown to the people abroad. India is the richest country where so many communities, caste, languages exist. కళాకారులు మిస్టర్ హరి గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయన వేసిన బ్యూటిఫుల్ పిక్చర్స్ అన్నీ మనం చూసింది, దాని గురించి మాట్లాడుకున్నాం కూడా, అందరినీ అడిగాం. అలాగే అసలు ఈయనకి ఈ కళాత్మక విషయాల్లో అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది, అలాగే ఎప్పటి నుంచి ఈయన దీన్ని ఎంచుకున్నారు అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం హరి గారు. కళ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదండి. దీని అభిరుచి మనకు ఏ ఏజ్లో పుడుతుందని కాదు, కాకపోతే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా మనం ఇష్టపడ్డ వస్తువులను, ఒకళ్ళు చదువులో ఉంటారు, ఒకళ్ళు ఆటలో ఉంటారు, రకరకాల సంగీతంలో ఉంటారు. నాకు ఆర్ట్ అబ్బింది.
సో దీన్ని బట్టి నేను దీన్ని డెవలప్ చేసుకుంటూ మెల్లమెల్లిగా చాలామంది నాకు ఆచార్యులుగా నేను రూపుదిద్దుకున్న ఆ కళని వాళ్ళతో పొంది ఆ విద్యను కొంచెం కొంచెంగా నేను డెవలప్ చేసుకుంటూ రకరకాల చిత్రాలు గీసుకుంటూ నేను అలా అలవాటు చేసుకున్నాను. మీరు చిన్నప్పటి నుంచే ఈ కళను ఎంచుకున్నారా? అంటే మీరు ఏ తరగతి నుంచి ఈ కళను ఎంచుకున్నారు? 2వ తరగతి నుంచి 3వ తరగతి హ్యాండ్ రైటింగ్ నుంచి మొదలైంది ఇది. సో నా ఇష్టం హ్యాండ్ రైటింగ్లో ఉంటుంది. సో దాన్ని నేను రకరకాల హ్యాండ్ రైటింగ్లో నేనే ప్రాక్టీస్ చేయడం అని అది ఒక అలవాటు అయిపోయింది. గోడల మీద రాయడం, బొగ్గుతో రాయడం, అలా సంతకాలు పెట్టడం, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. సో దాంతో బొమ్మలు గీయడం కూడా నాకు ఆ చేతి వాటం అలా పెరిగిపోయింది, ఈజీగా గీయడం అనేది. సో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ స్టాపింగ్ ఆర్. ఈ పెయింటింగ్ గురించి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు जी अभी हम अनीता जी के आर्ट गैलरी पे हैं। आप ये देख रहे हो, आपका क्या राय है, आप क्या समझे हो इसमें बताइए। तो पहले मैंने सोचा कि एक बोट है, सो वो वहाँ पर 2 बोट्स है और सनरेज एग्जैक्टली उस 2 बोट्स पे हिट कर रही है एंड उसकी रिफ्लेक्शन सी वेव पे आ रही है. दिस मतलब ये जो I felt these were 2 boats earlier. boats, Yeah. okay, and- boats. Yeah, boats. Boat. So the sun rays were hitting on the boats, and there's some kind of a shadow or reflection which is being followed. Okay. And then the sun is exactly trying to hit this the Earth's surface. What do you understand? Any message? Yes. Maybe the beauty of how nature is, Okay. like the way it goes on. Thank you. Nice. Ma'am, can I? No, and I must say that he's captured it English very में चलता है। beautifully. कि जैसे it's transitioning from night to day, and you can actually see the transition of colors, and then there's water, and you can feel the calmness of the water in the painting. So it's really well captured. So what is the message you got from this paint? I think it's saying live in the moment, and the time is passing. Wow. Live in the moment. Yeah, live in the moment. Very nice. Capture the Thank you. May I know your good name? Riddhi. Riti, understand that live in the moment. అనంత టీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, మాట్లాడినందుకు. Hi, Andy. This is Suman. So please subscribe Anand TV. All the best. Good luck. Have a nice time.